హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీమన్నారాయణ స్పెషల్ షో. మనకి శ్రీమన్నారాయణ మూవీ మరోసారి నందమూరి బాలకృష్ణ గారు తన విశ్వరూపాన్ని చూపించారండి. సూపర్ సక్సెస్ అయింది మూవీ. మరి ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు ఈషా చావ్లా. మరి ఈషా చావ్లాతో చాలా విషయాలు మాట్లాడుకుందాం, మూవీ గురించి అండ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా. హాయ్ ఈషా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యాట్రిక్. Thank you so much. So how do you feel About the hat trick or the success of this man? about the hat-trick? I actually really didn't do anything. It's just pure coincidence that it happened. But I'm very happy that the film did well. And first and foremost, audience andarki chala thanks. They have given me this success and the successes before. ఓకే, అలాగే బాలకృష్ణ గారు, హీఈస్ ఏ స్టార్ హీరో. యాక్చువల్లీ ఇంతకు ముందు మీరు చేసిన హీరోస్ కంటే మీరు ఒక్కొక్క గ్రేడ్ పైకి వచ్చారు. న్యూ హీరో అండ్ సమ్ వాట్ బెటర్ హీరో అండ్ స్టార్ హీరో. సో హౌ డూ యూ ఫీల్? It felt great that time. It didn't sink in. I think cinema khatam while we were finishing the film, I realized that okay, I'm really working with a big star. కానీ బాలకృష్ణ సార్ కి అలాంటి ఏదైనా ఒక బిట్ కూడా యాటిట్యూడ్ లేదు. ఆయన చాలా పెద్ద స్టార్, కానీ అలాంటి యాటిట్యూడ్ ఏదైనా ఐఎమ్ సీనియర్ యాక్టర్ లైక్ దట్ అలాంటి యాటిట్యూడ్స్ అస్సలు లేదు. ఆయన చాలా జోవియల్ గా మాట్లాడుతున్నారు. ఆల్వేస్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్స్. హీఈస్ ద లైఫ్ ఆఫ్ ద సెట్స్, ఐ వుడ్ సే, వెన్ వీఆర్ షూటింగ్. ఓకే, అలాగే ఈ మూవీలో మీ రోల్ ఐ థింక్ ఇట్స్ ఏ మరదలు క్యారెక్టర్. సో ఎలా సినిమా చూసారండి? అయితే ఆ రోల్ మీకు ఎలా అనిపించింది? చేసేటప్పుడు ఎలా అనిపించింది? లంగావోణీస్ లోని అలా I really like the role. I personally like that attire. నాకు చాలా నచ్చింది కాస్ట్యూమ్ అంటే సారీసే. I really like the role because it's a bubbly character, and so initially I was, there were things that I was doing, but then first scene when we did, I told director sir ఒకసారి నేను చేస్తున్నా, మీరు చూడండి ప్లీజ్. నేను ఎలా చేస్తున్నాను, మీకు ఓకే అయితే ఓకే, లేకపోతే మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తున్నాను. ఓకే చెప్పి సీన్ స్టార్ట్ చేశాను. నేను కిడ్ లాగా అలా చేశాను. ఆయనకి నచ్చింది. ఓకే, లైక్ దాట్ వి ఫాలోడ్. సో ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్. ఇట్ వాస్ ఫన్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. ఓకే, అలాగే మీరు మూవీస్ ఇంతకు ముందు చేసిన మూవీస్, ఏ మూవీస్ అంటే షూటింగ్ ఎక్స్పీరియన్స్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తారా? I would first thing I would say that here with Balakrishna sir especially, he is an ocean of knowledge. He has so much to give. There's so much of experience and knowledge that he gives. If you sit 1 hour with him, I think you get 5 seconds 5% wiser. So that way it was great, and working with a senior actor is always their experience counts a lot. So that was a different experience, and before the cinemas that I've done before, they have also been great experiences. That was my first cinema, so I've also grown as an actor from the first to second to the third. So I hope I keep growing more. Okay. అలాగే డాన్స్ కూడా చాలా ఇరగదీశారు సినిమాలో. అంటే డాన్స్ బాగా చేశారు సినిమాలో. నాట్ బ్యాడ్. డైరెక్ట్ గా చెప్పలేం కదండి, డాన్స్ బాగా చేయలేదని. చాలా బాగా చేశారు, బాగా ట్రై చేశారు కనీసం. సో ఎలా అనిపించింది మీకు? కొరియోగ్రాఫర్ ఎవరు మీ సాంగ్స్ కి? ఎలా? అన్ని సాంగ్స్ కి నోబెల్ మాస్టరే కొరియోగ్రాఫర్. ఆయన నాతో ముందే ప్రేమ కావాలి చేశారు. నేను మేనేజ్ చేశానండి. అదే అర్థం అవుతుంది. డాన్స్ గురించి ఒక మాట చెప్తున్నాను. బాలకృష్ణ సార్ చాలా సపోర్ట్ చేశారు. ఒక బీజిఎం like we see always, BGMs, heroes are dancing, heroines just smile and go like that. Or they just walk. I think అలాంటి సీన్స్ అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా డాన్స్ లో కూడా. అంటే హీరోయిన్ వాక్ చేయడం, నవ్వుతూ వెళ్ళడం. హీరోయిన్స్ ఎప్పుడు అదే చేస్తున్నారు. ఆల్ హీరోయిన్స్ ఆర్ డూయింగ్ దట్ ఓన్లీ. చాలా మంది హీరోయిన్స్ డాన్సర్స్ ఉన్నారు. But mostly BGM especially they're putting BGMs, they're putting heroes dances, heroines lyric to lyric they're dancing like that they're putting. So the one BGM and master prepare చేశారు సార్ కి. సార్ చూసి ఏంటిది నేను సోలో డాన్స్ చేస్తున్నా. అవును సార్ మీది సోలో ఇది. నో, హీరోయిన్ కి కూడా ఇది సేమ్ మూమెంట్ పెట్టాలి. నేను రిహర్సల్స్ ఇవ్వలేదు సార్, ఎలా చేయాలి. ఇప్పుడు ఇది అబ్రాడ్ సాంగ్ ఉంది, అయితే టైం లేదు మనకి, లైట్ లేదు. అబ్రాడ్ మీ లైట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్, వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ద లైట్. సో కానీ చెప్పు, no, I don't know, 10 minutes you give her, she'll practice and she'll do it. So I was like, 10 minutes? I'll do it.
So yeah, but finally we did 10 minutes, not 10 minutes exactly, but yeah, he gave me 10-15 minutes of practice, and I could get the step. I was very happy that I could keep his word, Okay. because he showed so much of confidence. If I couldn't do it then, it would have been really bad. ఓకే, అలాగే మూవీ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్, చక్రి గారి మ్యూజిక్, ఐ థింక్ ఎవరు డాన్స్ రాని వాళ్ళకైనా డాన్స్ చేయాలనిపించేలా ఉంది మ్యూజిక్ కదా. సో మీకు ఏ సాంగ్ బాగా ఇష్టం ఇది మొత్తం ఆల్బమ్? నాకు బాగా ఇష్టం సాంగ్ అంటే తక్కతై తక్కతై. నేను అనుకున్నాను. డోంట్ టెల్ మీ టు సింగ్. ఓకే, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఆడియో, అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి పాడమంటాం కదా, వద్దే అని చెప్పేస్తున్నారు ముందే. అలాగే ఆ సాంగ్ డాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, అంటే చక్రి గారి మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. దేర్ ఇస్ అ పెప్ in the song. When I heard Takkatai, Takkatai is a very catchy song, I feel. You know, Takkatai Takkatai song here, when I heard it for the first time, it's a feel song though, but it still has a rhythm to a beat to it, that you know, you keep moving like that. So all songs he's thought well of, and he's given great music. So thank you, Chakri sir. మీ కాస్ట్యూమ్స్ ఎరగదీశారు, అసలు కాస్ట్యూమ్స్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి, అలాగే షార్ట్ గా ఉన్నాయి. మళ్ళీ యూత్ ఆడియన్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. సో ఎలా కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవరు? కాస్ట్యూమ్స్ లో నా కాంట్రిబ్యూషన్ 1% కూడా లేదండి. అందుకే నేను ఆడియన్స్ అందరికీ సారీ చెప్తున్నాను. నేను నెక్స్ట్ టైం నుంచి